క్రిస్టియన్ అండి, ఒక మిషనరీ అండి. ఈరోజు అట్లా మాట్లాడుకుంటూ పోతుంటే ఈరోజు పక్కన వెల్లంగి ఉందండి, సిఎంసి హాస్పిటల్. ప్రతి హార్ట్ పేషెంట్ తమిళనాడు క్రిస్టియన్ సిఎంసి హాస్పిటల్కి వెళ్ళక వైద్యం అందించుకోండి. ఎందుకంటే మెరుగైన హాస్పిటల్. ఈరోజు సెంట్రల్ మినిస్టర్స్ పిల్లల్ని మనం చూస్తా ఉన్నాండి. ఎక్కడ కూర్చున్న సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కానీ, దాంట్లో మిగతా పీయూష్ గోయల్ కానీ, వాళ్ళ పిల్లలందరూ యూకేలో చదువుతున్నారు. వై యూకే? వై నాట్ యూపీ? వై నాట్ హర్యానా? వై నాట్ అస్సాం? వై నాట్ బీహార్? ఎందుకు వాళ్ళు ఎందుకు యూకే, ఎందుకు క్రిస్టియన్ దేశం? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చాలా మంది జై శ్రీరామ్ అని చెప్పి అంటూ ఉంటారు, మత మార్పిడి అంటుంటారు. క్రిస్టియన్స్ వద్దా అంటారు కదా, నేను వారికి సూటి ప్రశ్న వేస్తాను. క్రిస్టియానిటీ వద్దని చెప్పి ఒక్కసారి మీరు చూడండి, మొత్తం వ్యవస్థలు కూలిపోతాయి, నెట్వర్క్ కూలిపోతుంది. సరే, మనం దీని మీద ఒకసారి డిబేట్ పెట్టుకుందాం, మనందరం మాట్లాడడం దాని గురించి. ఇప్పుడు ప్రస్తుతానికి దీని గురించి చెప్పండి ఏంటి మరి, అంటే ఈయన దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే దాడి 100% మత మార్పిడి లేదా మత ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి. పాడైపోయిన వ్యవస్థను బాగు చేసేవాడు క్రిస్టియన్. మత మార్పిడి లేకపోతే పార్టీ ప్రచారం కోసం రాజ్యాంగ ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు బ్రదర్. దెర్ ఇస్ నో రాంగ్. నచ్చనోడు గిట్టనోడు వాడు ఏదో బుడదేశి మత ప్రచారం అని అంటే అది కుదరదు. ఖచ్చితంగా 100% మత ప్రచారం చేస్తాము. మత మార్పిడి ఖచ్చితంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి కొనసాగిస్తాం. ఎవరికి నచ్చిన మతాన్ని బట్టి వాళ్ళు స్వీకరిస్తారు. ఈరోజు నేను క్రిస్టియానిటీలో ఉన్నా, నచ్చకపోతే రేపు నేను గర్వాపసి అవుతా, రేపు నచ్చకపోతే నేను ముస్లిం అవుతా, లేదా బదులు తీసుకుంటా. హూ ఆర్ యూ? నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. నువ్వు రాజ్యాంగాన్ని దుబాయ్, ఇరాకు లేకుంటే వేరే సౌదీ దేశంలాగా రాజ్యాంగాన్ని మార్చి ఇక్కడ నాట్ అలౌడ్ అని అంటే, అప్పుడు ఒకవేళ వాడు లైన్ క్రాస్ అయితే అప్పుడు నువ్వు ఇల్లీగల్ అనాలి. ఇప్పుడు ఈయన్ని అంటే రాజకీయంగా వెళ్తే దాడి చేశారా? ఏ రకంగా దాడి చేశారు మీరు? ఎందుకు లేకపోతే ఆయన ఆడే దాడి చేయించుకుని సానుభూతి పొందే కార్యక్రమం? ఆయన దాడి చేసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదండి. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన కవరింగ్ చేసుకోవడమో, ఆయన వెనకాడ వేసుకొని వస్తున్నానని చెప్పి లేదు. ఎందుకంటే నా సొంత తమ్ముడు కానీ, నా సొంత అన్న ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. నేనంటే ఆయనకు అభిమానము, ఆయన అంటే నాకు అభిమానం, ఒక క్రిస్టియన్ లీడర్గా. కానీ పాయింట్కి వచ్చినప్పుడు ఒకవేళ ఆయన మీరు అన్నట్టుగానే, అందరు అన్నట్టుగానే ఒకవేళ డ్రామా చేసి ఉంటే ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నట్టు కదా అంటారు. ఆయన రాజకీయ సమాధి ఆయన కట్టుకున్నట్టు కదా. ఆల్రెడీ ఒకసారి ప్రవీణ్ అన్న విషయంలో బయటకు వచ్చింది ఆడియో. ఆ టైంకి ఆయన మీద చాలా నెగిటివిటీ వచ్చింది. ఈసారి కూడా అట్లా చేస్తాడని చెప్పి మాత్రం నేను అనుకోను. రెండో రీజన్, ఆయనకి ఏదో బీర్ సీసాతో పొడిచినప్పుడు ఈ సైడ్ లో డాక్టర్స్ 2 కుట్లు వేశారు. అంత డ్రామా చేసేటో అయితే ఎక్కడో చిన్నగా చేసుకోవాలి కానీ అంత లోతుగా చేసుకుంటాడో మాత్రం నేను అనుకోను. ఓకే, సో లోతుగా చేసుకుంటాడు. ఇది డ్రామా కాదు కానీ ఖచ్చితంగా దీని వెనకాల మతోన్మాదులు కానీ రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పి మాత్రం చెప్తాను. పక్కా. ఓకే, సో ఇది